ఇట్రా ఆ ఫోటో ఇటీ. అప్పుడు ఏమన్నావు? మీ నాన్న పోయి 6 నెలలు అయింది. ఎవరు చూడకుండా తలుపుని వేసి వచ్చాను. అవును, ఈ అమ్మాయిని గడుతుంది. వాళ్ళ నాన్న పోయాడని చెప్పాడు రా. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ, కంపెనీ కోసం ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. గొప్ప ఆర్టిస్ట్ రా నువ్వు. బాడీ పెరిగి బుర్ర పెరగనోడా. నా ఆస్తి తనకి వెళ్ళిపోతున్నాను ఏడుస్తున్నాను రా. అయినా ఇది యాక్టింగ్ లా కనిపిస్తున్నారా? నేను ఆమెను ఆర్టిస్ట్నా? మరి కింద అలా అన్నావు. కులాలు వేరని, నాన్న పెళ్లి విషయం ఇక్కడ తెలియకుండా గుట్టుగా ఉంచారని నాకు చిన్నప్పుడే అమ్మ చెప్పింది. 2 నెలలకు ఒకసారి వచ్చి ఓ వారం ఉండి వెళ్లేవారు. 10 నెలలుగా రాలేదు. చివరికి అమ్మ పోయినా బ్యాంక్ అప్లికేషన్ లో అడ్రస్ చూసి ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మాయిని ఉంచేసావా పంపేసావా? మా అమ్మ ప్రేమని కాదని ఇక్కడి నుంచి పంపించేసింది. మీ నాన్న ప్రేమని నీకు దక్కకుండా చేసింది ఎవరో తెలుసా? అదిగో ఆ బిందులు పసుపునీళ్ళు కలిపి ఆ ముసల్ది. నిన్న ఆ ముసల్ది మాతో కలవనివ్వదు. వెళ్ళిపోదేవకి, వెళ్ళిపో. అదేమిటి మీ అమ్మమ్మని విలన్ని చూస్తున్నావు నారదా? ప్రేమ కోసం తప్పించిపోతున్నా ముసల్దాన్ని ప్రేమ కోసమే వచ్చానంటున్నా కుర్రదాన్ని కలిపేస్తే నా ఆస్తి నారాయణ. ఉంచేస్తే మరి ఆ వర్ధమ్మ గారికి ఏమని పరిచయం చేసావయ్యా? సుకుమార్ ఇరుక్కోబోతున్నాడు. ఇది మన దేవా. తెలుసా నీకు? ఇది మన దేవయాని కదూ. దేవయాని రా. అబ్బే, అది సూరమ్మత్ కూతురు. ఇది ఎవరితో కొత్త ముఖం ఇప్పుడే చూడటం. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చింది? పాప కార్యింగ్ అండి. క్యారింగ్ అంటే ఇది క్రయింగ్. అది సరే, ఎందుకు ఏడుస్తుంది? అమ్మమ్మ తన నా ఫ్రెండ్, కానీ తంది లవ్ ఫెయిలియర్. అసలే బాధల్లో ఉంది. కొద్ది రోజులు మనతో ఉండి వెళ్ళిపోతుందిలే. నేను పంపించేస్తాగా. నాకొద్దు ఈ దరిద్రాన్ని, నాకొద్దు. ఏమిటి ఆ దేవకిని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉంచావా? మరి ఇక్కడ నా పని అయ్యేదాకా తను నా కంట్రోల్లో ఉండాలిగా. తెరియుమా? వీరప్ప, అసలు ఆ దేవకి చెప్పింది నిజమా కాదో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే? ఆ డిఎన్ఏ టెస్టులో ఆ అమ్మాయి మీ మేనమావ కూతురే అని తేలిపోతే అప్పుడే అవుతుంది వీరప్పను. మీరే న్యాయ వ్యాధి సార్. అమ్మాయి దగ్గర ఫోటో లాంటి ప్రూఫ్లుంటే మాయం చేయాలని ప్లాన్ ఇవ్వాలిగా. మీరెవరే? అసలు తను వచ్చింది ఆస్తి కోసమో కాదో నీకు తెలియదు కదా. దేనికోసం వచ్చిందో కనుక్కొని అది ఇచ్చి పంపే సరిపోతుంది. ఇదిగో ఆ అమ్మాయి ఈ ఊరొదిలి వెళ్ళేదాకా మీ అమ్మమ్మని ఆవిడ సంతకాన్ని వాయిదా వేసేయడమే మంచిది. ఇన్ని ప్రూఫ్లా? దేవకి డాటర్ ఆఫ్ దేవల్రాజ్ రాఘవరావు. ఏం జరుగుతుందిరా పైన? నాకు కొంచెం సిగ్గెక్కువ బావా. దీన్ని సిగ్గంటారా? డేంజరస్ మా. కోడల్లేని అత్త గుణవంతురాలు. నా రూమ్ కి ఎందుకు వచ్చావా? గొంతు అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. మా నాన్న కోసం, ఆయన అందించని చిన్న చిన్న సంతోషాల కోసం. మా నాన్న రిలేటివ్స్ లో నాకు ఒక గుర్తింపు కావాలి బావా. చిన్నప్పటి నుంచి పొందలేకపోయినా లవ్, ఎఫెక్షన్ అవన్నీ నాకు కావాలి బావా. ఆ అమ్మాయికి ఏం కావాలో కనుక్కొని ఇచ్చి పంపించే. అందుకే ఇక్కడికి వచ్చాను బావా. దేవకి బావా, బావా, నన్ను చెప్పని దేవకి, నువ్వు నీ గురించి చెప్తుంటే నా గురించి చెప్పినట్టుంది. వాళ్ళు నాకు అందించని ఫన్, లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా నీకే ఇస్తాను దేవకి. అది చెప్తామనే రాత్రి నీ రూమ్కి వచ్చా. నన్ను నమ్ము. అది మూసి నన్నే నమ్ము దేవకి, నన్నే నమ్ము. ఇదేనే నీకు సరైన మందు. ఆధారిత పిర్రాజు కలిగలిపిగా నేను దూకరా? చీదవలారా మాడిందే మాడతారంటరా. అంటే నేను దూకుతూనే ఉంటానా? అంటే నేను దూకుతూనే ఉంటానా? వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతాలు గట్ట పెద్దామా? అయితే సామాన్లు